ఎన్నికల సభల్లో చంద్రబాబు నాయుడు గారు ఒక విషయాన్ని చాలా గట్టిగా చెప్పేవారు, పదే పదే చెప్పేవారు. జగన్మోహన్ రెడ్డికి చేత కావడం లేదు, సంపద సృష్టించలేకపోతున్నారు, అప్పులు విపరీతంగా తెచ్చేస్తూ ఉన్నాడు. నేను అలా కాదు, అధికారంలోనికి వస్తే అప్పులు చేయను, సంపద సృష్టిస్తాను, సంపద సృష్టించే సూపర్ 6 అమలు చేస్తాను అని చంద్రబాబు నాయుడు గారు పెద్ద పెద్దగా చెప్పేవారు. సంపద సృష్టి గురించి తాను చెబుతున్న మాటల్ని అక్కడికి వచ్చిన పబ్లిక్ నమ్ముతున్నారో లేదో అన్న అనుమానం వస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ప్రశ్నించేంత పనిచేసేవాళ్ళు. ఏం తమ్ముళ్ళు 40 ఏళ్లుగా రాజకీయాల్లో చూస్తూ ఉన్నారు, నాకు సంపద సృష్టించే అలవాటు ఉందా లేదా, ఉంటే 2 చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టండి అని అలాంటి వాతావరణాన్ని పబ్లిక్ మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారు సృష్టించేవారు. ఇక ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలు అయితే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని శ్రీలంకం చేసేశారు, సోమాలియన్ చేసేశారు అని చెప్పడమే కాకుండా బృహన్నర వేషాలు వేసుకొని రీల్స్ చేసుకునే వ్యక్తులను కూడా తీసుకొని వచ్చేసి వాళ్ళొక పెద్ద ఆర్థిక నిపుణులు వీళ్ళు కూడా చెబుతున్నారు, వినండి, మన రాష్ట్రం ఆల్రెడీ శ్రీలంక అయిపోయిందంట అంటూ పెద్ద పెద్ద ఇంటర్వ్యూలు ప్రచురించేవారు. తీరా చూస్తే వాళ్ళని బృహన్నల వేషాలు వేసుకొని రీల్స్ చేసుకునే వ్యక్తులు. అయితే ఈ 2 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని ఏ దిశలో తీసుకెళ్లారో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆధారాలతో సహా, కాగ్ రిపోర్ట్లతో సహా ట్వీట్ చేశారు. అవి చూస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంత దారుణంగా తయారైపోయిందా అన్న అభిప్రాయం కలుగుతుంది. విచిత్రం ఏంటంటే తెలుగుదేశం పార్టీ మీడియా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మద్యం ఆదాయాన్ని మొత్తం దోచేస్తూ ఉన్నారు, రావాల్సిన ఆదాయం రావడం లేదు, కొంత డబ్బును మాత్రమే ప్రభుత్వానికి జమ చేసి మిగిలిన డబ్బునంతా వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి ఆయన మనుషులు సొంత జోబుల్లోనికి వేసుకుంటున్నారు అని ఆరోపించారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది, 2 ఏళ్ళు అవుతుంది దాదాపు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మద్యం ఆదాయాన్ని అంతా కొట్టేసి ఉంటే, ఆ రోజు అందు కారణంగానే రావాల్సినంత ఆదాయం రాకపోయి ఉంటే, మరి చంద్రబాబు నాయుడు గారు నీతి నిజాయితీగా మద్యం పాలసీ తెచ్చినప్పుడు మరి ఆదాయం పెరగాలి కదా, పెరగలేదు. ఏమైంది? ఏటా ఆదాయం తగ్గుతోంది మద్యానికి సంబంధించి. 2024-25 ఏడాదితో పోలిస్తే 2025-26లో ఎక్సైజ్ ఆదాయం ఏకంగా 8.2% తగ్గిపోయింది. ప్రభుత్వ మద్యం షాపుల్ని ప్రైవేటీకరించి షాపుల సంఖ్య పెంచి బెల్ట్ షాపుల్ని, పర్మిట్ రూముల్ని ప్రోత్సహించినప్పటికీ మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం ఏకంగా 8.2% మేర ఎందుకు క్షీణించింది చంద్రబాబు నాయుడు గారు, సమాధానం చెప్పండి అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇది స్పష్టంగా మద్యం అమ్మకాల్లో ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని సూచిస్తోంది, అందుకే ఈ స్థాయిలో ఆదాయం పడిపోయింది అని జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. సాధారణంగా అయితే ఏటా అంతో ఇంతో మద్యం ఆదాయం పెరుగుతూ రావాలి, కానీ 2024-25తో పోలిస్తే 25-26 ఆర్థిక సంవత్సరానికి ఏకంగా 8.2% క్షీణించడం అన్నది ఇది పూర్తిగా అవినీతి అని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. ఇక చంద్రబాబు నాయుడు గారు ఇటీవల పదే కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరిగినా, ఏ మీటింగ్ జరిగినా రాష్ట్రం జిఎస్డిపి వృద్ధి రేటులో ఎక్కడికో వెళ్ళిపోతుంది, 10% వెళ్తోంది, 11% వెళ్తోంది అని చెప్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఈ గణాంకాలన్నీ ఏ థర్డ్ పార్టీ సంస్థ ధృవీకరించినవి కాదు, కాగ్ రిపోర్ట్ ధృవీకరించినవి కాదు, సొంత లెక్కలు చంద్రబాబు నాయుడు గారు సొంతానికి చెబుతూ వచ్చారు. అయితే ఈ లెక్కలన్నీ అవాస్తవమని జగన్మోహన్ రెడ్డి తన ట్వీట్ ద్వారా నిరూపించే ప్రయత్నం చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర జిఎస్డిపి వృద్ధి రేటు 10.75%గా ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు క్లెయిమ్ చేశారు. కానీ సహజంగా ఎక్కడైనా సరే జిఎస్డిపి వృద్ధి రేటు ఆ స్థాయిలో ఉన్నప్పుడు పన్నుల ఆదాయం కూడా దాదాపుగా కొద్దిగా అటు ఇటుగా అదే స్థాయిలో ఉంటుంది. కానీ జిఎస్డిపి వృద్ధి రేటు 10.75% ఉంది రాష్ట్రంలో అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. కానీ అదే సమయంలో పన్నుల ఆదాయం రాబడి ఏకంగా -3.22% పడిపోయింది. అంటే మైనస్లోనికి వెళ్ళిపోయింది, పెరగాల్సింది పోయి ఏకంగా మైనస్లోనికి వెళ్ళిపోయింది, అది కూడా -3.22%. ఇదే దేశానికి సంబంధించిన జీడిపిని చూస్తే వృద్ధి రేటు 8% చెప్పారు. అంటే రాబడి మొత్తం 6.7%గా ఉంది. ఇది రియాలిటీకి దగ్గరగా ఉంది. జిఎస్డిపి వృద్ధి రేటు 8% అంటే 6.7%, ఇది దేశానికి సంబంధించి 6.7% రాబడి ఉంది, దాదాపుగా ఉంది. కానీ ఏపీలో మాత్రం జిఎస్డిపి వృద్ధి రేటు ఏమో 10.75% అని చంద్రబాబు నాయుడు గారు క్లెయిమ్ చేయడం, ఆదాయము రాబడులు మాత్రం ఏకంగా మైనస్లోనికి 3.22%కి పడిపోవడం. దీన్ని బట్టే చంద్రబాబు నాయుడు గారు జిఎస్డిపి వృద్ధి రేటు భారీగా ఉంది అని చెప్తున్నది పూర్తిగా అవాస్తవం, పచ్చి అబద్ధం. అసలు వృద్ధి రేట్ అన్నది, జిఎస్డిపి వృద్ధి రేట్ అన్నది దాదాపు స్తంభించిపోయింది అని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. మరి దీనికి చంద్రబాబు నాయుడు గారు కూడా సమాధానం చెప్పాలి. ఏకంగా 10కి పైగా జిఎస్డిపి వృద్ధి రేటు ఉంటే రాబడి మాత్రం -3.22%కి పడిపోవడం ఏంటి? ఇక చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తా అన్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట నిజమో కాదో కూడా జగన్మోహన్ రెడ్డి తేల్చేశారు. రాష్ట్రానికి సంబంధించిన పన్నుల రాబడి దాదాపు పడిపోయింది.
గత ప్రభుత్వం దిగిపోయే ఆఖరి ఏడాది అంటే 2023-24లో రాష్ట్ర పన్నుల రాబడి 85,922 కోట్లు, అంటే దాదాపు 86,000 కోట్లు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన 2 ఏళ్ళు పూర్తవుతోంది. సాధారణంగా పన్నుల రాబడి అన్నది ఏడాదికి 8% మేర వృద్ధిగా చెందినట్లు వేసుకున్నా సరే 1,00,000 కోట్లు దాటాలి. కానీ ఈ 2 ఏళ్ల కాలంలో రాష్ట్ర పన్నుల రాబడి ఎంతకు పెరిగిందో తెలుసా? 2025-26లో వచ్చిన పన్నుల రాబడి, రాష్ట్ర పన్నుల రాబడి కేవలం 86,522 కోట్లు. అంటే 2 ఏళ్ల తరువాత కూడా జగన్మోహన్ రెడ్డి దిగిపోయిన ఆఖరి ఏడాదితో వచ్చిన పన్నుల రాబడితో పోలిస్తే 2 ఏళ్ల తరువాత చూసినా కూడా ఈ ఏడాది కనీసం ఈ 2 ఏళ్లలో 1000 కోట్లు కూడా పెరగలేదు పన్నుల రాబడి. అంటే దాదాపు స్తంభించిపోయింది ఈ రాష్ట్రం ఆర్థికంగా అన్నది ఇక్కడే చాలా క్లియర్గా అర్థమైపోతుంది. అయితే పన్నులేతర రాబడి ఏకంగా 41.25% మేర వృద్ధి సాధించిందని చూపెట్టారు. కానీ ఇది కూడా అవాస్తవం అని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. బాగా గమనిస్తే కొద్ది రోజుల క్రితం ఏపీ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి 9,000 కోట్ల రూపాయలు అసాధారణ, ఎక్కడ ఈ దేశంలో ఏ రాష్ట్రం ఒప్పుకోలేని కండిషన్స్కు ఒప్పుకొని 9,000 కోట్ల రూపాయలు ఏపీఎండిసి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసింది. చేసిన ఆ 9,000 కోట్ల రూపాయల అప్పుని పన్నులేతర రాబడిలో చూపించారు. అంటే లెక్కల్లో గణాంకాల్లో బాగా పెరిగిందని చూపెట్టడానికి. అప్పుల సంగతి చూస్తే 2019-20లో జగన్మోహన్ రెడ్డి హయాంలో 39,683 కోట్ల రూపాయలు అప్పు చేస్తే, జగన్మోహన్ రెడ్డి దిగిపోయిన 2023-24 ఏడాదిలో 62,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే, చంద్రబాబు నాయుడు గారు ఎక్కిన మొదటి ఏడాదే ఏకంగా 81,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. మళ్ళా మరుసటి రోజు ఇప్పుడు నడుస్తున్న ఏడాదిలో ఏకంగా 81,532 కోట్ల రూపాయలు అప్పు చేసేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి 2021-22లో కేవలం 25,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి హయాంలో. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి డైరెక్ట్గా చూపెడుతున్న అప్పులే 81,000 కోట్లకు పైగా ఉన్నాయి. ఇక కార్పొరేషన్లు మిగిలినవన్నీ కలుపుకుంటే ఏకంగా లక్షల కోట్ల రూపాయలు రేట అప్పులు తెస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు మొత్తం అన్ని అప్పులు కలిపితే, అమరావతి అప్పులతో సహా కలిపితే ఏకంగా 2 ఏళ్ల కాలం పూర్తి కాకముందే 3,60,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చేశారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలంలో తెచ్చిన అప్పు కేవలం 3,32,000 కోట్లు. 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి తెచ్చిన అప్పుని చంద్రబాబు నాయుడు గారు రికార్డు బద్దలు కొట్టినట్టుగా ఇంకా 2 ఏళ్ళు కూడా పూర్తి కాకముందే అధిగమించేసి ఏకంగా 3,62,000 కోట్ల రూపాయలకి తీసుకెళ్లిపోయారు. సో ఎక్కడ సంపద సృష్టి లేదు, రావాల్సిన ఆదాయాలు కూడా రావడం లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి టైంలో ఒక ఎగ్జాంపుల్, ఇసుక ద్వారా ప్రభుత్వానికి ఏటా 940 కోట్ల రూపాయలు వచ్చేది. ఉచితం ఇసుక అని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించేశారు. ₹1 ప్రభుత్వానికి రావడం లేదు. కానీ మీ ప్రాంతాల్లో కూడా గమనించండి, ప్రతి చోట ఇసుకకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకులు యథేచ్ఛగా దర్జాగా ఒకరికొకరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ పోరాడుతూ మరి ఆ ఇసుక రీచులను మొత్తం దోచేస్తూ ఉంటారు. ఇది పరిస్థితి. ఇక బెల్ట్ షాపులు, లిక్కర్ పాలసీ సంగతి ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే లిక్కర్ షాపులు అన్నది ప్రతి వీధికి ఈరోజు వచ్చే పరిస్థితి వచ్చింది. సో జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్టు ఆర్థిక పరిస్థితి కాసింతైనా ముందుకు వెళ్ళకపోగా దాదాపు స్తంభించిపోయింది. కానీ ఈరోజు పత్రికలు కానీ మేధావులు కానీ ఎవరూ కూడా ఇంత సీనియర్ అయిన చంద్రబాబు నాయుడు గారు మీరు సంపద సృష్టిస్తామని చెప్పారు కదా, ఈ అప్పులు చేయడం ఏంటి, ఈ పన్నుల రాబడులు హఠాత్తుగా పడిపోవడం ఏంటి, ఆదాయాలు లేకపోవడం ఏంటి, అంత ఇలా స్తంభించిపోవడం ఏంటి, జిఎస్డిపి వృద్ధి రేట్ ఏమో 10% పైగా అంటారు, రాబడేమో ఆదాయం మాత్రం మైనస్లోనికి వెళ్ళిపోయింది. ఇది ఎలా సాధ్యం చెప్పండి అని ప్రశ్నించే వాళ్ళు ఒక్కరు లేరు, ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప.